గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ వీడియోలో మీకైతే స్లైడ్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి స్లైడ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరైతే ఇవి ఎక్స్ట్రా డౌన్లోడ్ అయితే చేసుకోండి. స్లైడ్ షోస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఫోల్డర్లోకి అయితే వెళ్తున్నాను చూడండి. సో ఇక్కడ స్టన్నింగ్ ఫోటో మౌంటేజ్ అనేసి ఉన్నా చూడండి. సో అక్కడైతే క్లిక్ చేసుకోండి. ఫోటో స్లైడ్ షో దగ్గర క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో స్లైడ్ షో అని ఉన్నా చూడండి. నేను పెద్ద చేసి చూపిస్తాను. సో ఇది మనం అయితే డబుల్ క్లిక్ అయితే చేసుకుంటాం. సో డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది. సో ఇక్కడ మనం స్లైడ్ షో అనేసి ఉన్నా చూడండి. సో స్లైడ్ షో దగ్గర మీరు డబుల్ క్లిక్ అయితే చేయండి. సో డబుల్ క్లిక్ చేశాక కెమెరా అండ్ ఇమేజెస్ అని ఉన్నా చూడండి. సో అక్కడ మళ్ళీ మీరు డబుల్ క్లిక్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ 5 ఇమేజ్ స్లైడ్ అనేసి ఉన్నా చూడండి. సో ఇక్కడ డబుల్ క్లిక్ అయితే చేయండి. సో డబుల్ క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో 1 2 3 4 5 ఇవన్నీ ఫోటో అండ్ ఇమేజెస్ మనకైతే ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేశాను. సో ఇమేజ్ 1 దగ్గర అయితే మీరు డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ 1 దగ్గర మనం డబుల్ క్లిక్ చేసాం కాబట్టి ఇప్పుడైతే నేను ఒక ఫోటో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఫోటో నచ్చింది కాబట్టి జస్ట్ ఇంపోర్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇంపోర్ట్ పైన క్లిక్ చేసుకున్నాక మన ఫోటో అన్నది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇంపోర్ట్ అయిన ఫోటోని మీరైతే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఇమేజ్ 1 అనేసి ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. సో ఈ ఫ్రేమ్స్ అనేవి మనం ఫోటోతో అయితే ఇవ్వాలి. ఇప్పుడు మరి టెక్స్ట్కి వచ్చేయండి. సో టెక్స్ట్ దగ్గర డబుల్ క్లిక్ అయితే చేశాక ఇక్కడ 01 అనేసి ఇచ్చాను. సో 01 ఇచ్చాక ఇక్కడ 01 అయితే డిస్ప్లే చూడండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కాబట్టి ఇవన్నీ మనం డిలీట్ అయితే చేద్దాం. సో మినిమైజ్ అయితే చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఇమేజ్ 2 అని ఉన్నా చూడండి. సో ఇమేజ్ 2 దగ్గర మనం అయితే ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేద్దాం. సో ఇమేజ్ ఇంపోర్ట్ చేశాక ఈ ఇమేజ్ని టైమ్ లైన్ పైకి అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ 3D ఆప్షన్ అయితే మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ 2 ఉన్నా చూడండి. సో టెక్స్ట్ 2లో టెక్స్ట్ టీ పైన మీరైతే డబుల్ క్లిక్ చేసుకొని 02 పాయింట్ అని ఇవ్వండి. సో అది మనకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మినిమైజ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో గైస్ చూడండి ఇక్కడ 2 ఫొటోస్ అయితే నేను అడ్జస్ట్ అయితే చేశాను అండ్ టెక్స్ట్ కూడా నేను చేంజ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు థర్డ్ వన్ అయితే చేద్దాం మనం. సో థర్డ్ వన్ వచ్చాక ఇమేజ్ దగ్గర అయితే డబుల్ క్లిక్ అయితే చేసి ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ నచ్చింది కాబట్టి సో ఇక్కడ ఇలా ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇంపోర్ట్ చేశాక మళ్ళీ ఫస్ట్ 5 ఇమేజ్ స్లైడ్ అని ఉన్నా చూడండి. ఇక్కడ చూడండి ఇమేజ్ ఆర్ టెక్స్ట్ అనేసి ఉన్నది. సో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ టీ సింబల్ పైన జస్ట్ ఇలా డబుల్ క్లిక్ అయితే చేయండి. సో 03 అండ్ డాట్. సో 03 డాట్ దగ్గరికి వస్తే ఇప్పుడు మళ్ళీ వస్తే చూడండి. సో ఫస్ట్ నుండి అయితే చూపిస్తాను. 1 2 3. సో 1 2 3 మనం 3 ఫొటోస్ అయితే ఇంతవరకు మనం ఎడిట్ అయితే చేసాం అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఇమేజ్ 4 అనేసి ఉన్నా చూడండి. సో ఇమేజ్ 4 దగ్గర ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఇమేజ్ని అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ అండ్ టెక్స్ట్ దగ్గర మీరు టెక్స్ట్ అయితే డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ టీ దగ్గర మాత్రం 05 అని ఇవ్వండి. సో 05 ఇచ్చాక చూడండి మన స్లైడ్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. సో గైస్ మీరు స్లైడ్స్ అనేవి చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ స్లైడ్ ప్రీసెట్స్ అయితే మీకు లింక్ అయితే ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ క్లోజ్ చేసేయండి. స్లైడ్ షోస్ అన్నీ క్లోజ్ చేశాక ఇక్కడ స్లైడ్ షో అని ఉన్నారు చూడండి.
సో స్లైడ్ షో ఫస్ట్ 5 ఇమేజ్ స్లైడ్ అని ఉన్నది చూడండి, సెకండ్ 5 ఇమేజ్ స్లైడ్ అనేసి ఉన్నది, ఇప్పుడు థర్డ్ 5 ఇమేజెస్ స్లైడ్, ఇవి ఫోర్త్ 5 ఇమేజెస్ స్లైడ్ అనేసి ఉన్నాయి చూడండి, ఫోర్త్ 5 ఇమేజెస్ స్లైడ్. సో ఈ స్లైడ్స్ అంటే మనం యానిమేట్ చేసుకొని ఇది సెకండ్ స్లైడ్ అనమాట. సో సెకండ్ స్లైడ్ దగ్గర మీరు డబుల్ క్లిక్ అయితే చేసుకొని ఇమేజ్ అండ్ టెక్స్ట్ మీరైతే చేంజ్ చేసుకుంటారు. సో థర్డ్ స్లైడ్ దగ్గరికి వస్తున్నాను చూడండి. సో గైస్ ఇది థర్డ్ స్లైడ్ అనమాట. సో థర్డ్ స్లైడ్ అయ్యాక చూపిస్తాను చూడండి. సో ఇది ఫోర్త్ స్లైడ్ అనమాట. సో ఏం లేదు, మీరు డబుల్ క్లిక్ అయితే చేసుకుంటారు. సో ఇమేజ్ పైన అయితే మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఇమేజ్ అనేది మనం ఇంపోర్ట్ అయితే చేస్తాం కాబట్టి ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇంపోర్ట్ చేశాక ఇది ఇలా టైమ్ లైన్ పైకి అయితే డ్రాగ్ చేసుకోండి. సో 3D యాక్టివేట్ అయితే చేసుకోండి. సో 3D యాక్టివేట్ చేసుకున్నాక ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ 16 ఫైనల్ అని ఉన్నది చూడండి. సో అక్కడ మనం అయితే టెక్స్ట్ని ఇలా డబుల్ క్లిక్ అయితే చేయండి. సో టీ సింబల్ దగ్గర మళ్ళీ డబుల్ క్లిక్ చేసి 16 పాయింట్ అని ఇచ్చాను చూడండి. సో 16 పాయింట్ అని ఇచ్చాక మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేనైతే ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. సో 16 నెంబర్ ఎక్కడ ఉన్నదో అక్కడ మనకి స్లైడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇమేజ్ అండ్ టెక్స్ట్ మీరు చేంజ్ చేసుకుంటే చాలు, మిగతా యానిమేషన్ అంతా ఆ ప్రీసెట్లోనే అవైలబుల్ అయితే ఉంటుంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో మీకు నా వీడియోస్ అనేవి స్లోగా కానీ ల్యాగ్తో వినిపిస్తున్నట్టయితే మీరు యూట్యూబ్లో ప్లేబ్యాక్ స్పీడ్ అనేసి ఉంటుంది. సో ప్లేబ్యాక్ స్పీడ్ని 1.5x అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకున్నాక మనకి బెనిఫిట్ ఏంటంటే స్లో అండ్ ల్యాగ్ ఆప్షన్స్ అయితే మనకు రావు. గైస్ ఇప్పుడు మనం ఇవన్నీ మినిమైజ్ అయితే చేద్దాం. సో క్లోజ్ అయితే చేస్తున్నాను చూడండి. సో క్లోజ్ చేశాక మళ్ళీ ఇలా అయితే వచ్చాను. సో ఇలా వచ్చాక ఇక్కడ లోగో టెక్స్ట్ అని ఉన్నది చూడండి. సో లోగో టెక్స్ట్ దగ్గర మీరు టీ దగ్గర డబుల్ క్లిక్ అయితే చేసుకొని జస్ట్ డిలీట్ అయితే చేసేయండి. సో డిలీట్ చేశాక చూడండి లాస్ట్లో మనకి సో ఇలా అనమాట, ఇలా మనకు వర్క్ అవుతుంది చూడండి. ఇక్కడ www. అనేసి ఉంటుంది ఇంతకుముందు, ఇప్పుడైతే లేదు అది. సో ఇప్పుడు మనం స్లైడ్ షోస్ అనేది ఓపెన్ చేసుకుని సో బ్యాక్గ్రౌండ్ అనేసి ఉన్నాయి చూడండి. సో బ్యాక్గ్రౌండ్లో కూడా మనం ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా క్లోజ్ అయితే చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్నాక మీరు ప్రతి ఫోటో అయితే మీరు యాక్చువల్గా 20 ఫొటోస్ అయితే ఉంటాయి. సో 20 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మీకైతే రిజల్ట్ అండ్ టెక్స్ట్ కూడా మీరైతే యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకుంటే ఇది మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. చూడండి మన క్లయింట్స్ కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో ఇవన్నీ చేసుకున్నాక మీరు ఫైల్లోకి వెళ్ళి సో ఎక్స్పోర్ట్ అండ్ యాడ్ టు రెండర్ క్యూ అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ అవుట్పుట్ మాడ్యూల్ అనేసి ఉన్నది. సో అవుట్పుట్ మాడ్యూల్ దగ్గర మీరు హై క్వాలిటీ అయితే క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకొని ఎందుకు హై క్వాలిటీ అనేది క్లిక్ చేసామంటే మన వీడియో అనేది మినిమం కలర్స్ అనేవి అది కంప్రెస్ అయితే చేయదు. సో మినిమం కలర్స్ అనేవి కంప్రెస్ అనేవి చేయదు కాబట్టి మనం ఇక్కడ హై క్వాలిటీ అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసుకుంటారు. సేవ్ పైన అయితే క్లిక్ చేసుకున్నాక ఇక్కడ రెండర్ బటన్ అనేది మీరు క్లిక్ చేసేయండి. సో రెండర్ అన్నది అయ్యి మీకు స్లైడ్ షో అనేది క్లియర్గా అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.